అవుతామన్నారు. తర్వాత నాలుగో కంపెనీ ఎండి ఇచ్చాడు, మేము ఫలానా నెల నుండి ఫలానా రోజు నుండి మేము గనులు తవ్వుతాం, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గనులు తవ్వుతాం ఉన్నాం అంటే ఇక్కడ దయచేసి ఆలోచించండి, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మనం సముద్రం మట్టానికి ఎన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నాం? మనం సుమారుగా 4,000 అడుగుల ఎత్తులో ఉన్నాం. మరి ఇంత ఎత్తులో ఉన్నటువంటి కొండల నుంచి మనకి ఏం పుట్టింది? నీళ్ళు పుట్టింది. నీళ్ళు పుట్టిన తర్వాత ఊరు పుడుతుందా? ఊరు పుట్టిన తర్వాత నీళ్ళు పుడుతుందా? నీళ్ళు పుట్టిన దగ్గరే ఊరు పుడుతుంది. ఎందువల్ల ఊరు నీళ్ళు పుట్టింది? ఎందువల్ల నీళ్ళు పుట్టింది? అడవిలో ఎక్కడైతే ఖనిజాలు ఉంటాయో నీళ్ళు అక్కడ పుడతాయి. నీళ్ళు ఎక్కడైతే పుట్టిందో ఊరు అక్కడ పుడుతుంది. ఇప్పుడు అదానీలకు వాళ్ళకేమో లాభాలు కావాలి, వ్యాపారం కావాలి. వాళ్ళ వ్యాపారాల కోసం ఈ నీళ్ళు అంటే అడవి, మనం బతకడానికి అడవి తల్లి, గంగమ్మ తల్లి, భూమి తల్లి, ఈ ముగ్గురు తల్లులు లేకుండా మనం బతుకు లేదు, ఉందా? బతకలేదు. కాబట్టి ఈ ముగ్గురు తల్లులు ఎత్తుకుపోవడానికి అంటే నరేంద్ర మోడీ అమ్మేశాడు, చంద్రబాబు నాయుడుతో కలిసి దీన్ని అమ్మేశాడు, ముగ్గురు తల్లుల్ని. ఇప్పుడు అమ్మకుండా కాపాడుకోగల శక్తి దేనికున్నది తెలుసు? ఏ చట్టానికి ఉన్నది? పెసా చట్టానికి మాత్రమే ఉంది. ఇదిగో మనం పెసా చట్టం సంబంధించి ఊర్లు, పల్లెటూర్లు, గ్రామాలు, ప్రతి ఊరు తిరిగి చెప్తున్నారు లాయర్ గారు వీరేంద్రరావు గారు. తెలుసు కదా మీకు? ఇందాక కొన్ని బుక్స్ ఇచ్చారు కదా, ఆ బుక్స్ ఆయనే రాశారు. నేను అది చదివి చాలా విషయాలు తెలుసుకున్నాను చట్టాలకు సంబంధించి. అది కాబట్టి ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే, వాళ్ళు ఏం చెప్తున్నారు? అభివృద్ధి కోసమే మైనింగ్ చేస్తున్నాము, మీ అభివృద్ధి కోసమే డామ్ కడుతున్నాము, మీ అభివృద్ధి కోసమే ఊర్లు ఖాళీ చేస్తున్నాం అంటున్నారు. అభివృద్ధి ఇది డెవలప్మెంటా? ఏం డెవలప్మెంట్? ఉన్న బతుకు చెడగొడితే డెవలప్మెంటా? ఉన్న ఊరు నుంచి ఖాళీ చేస్తే డెవలప్మెంటా? సర్వస్వం ఏమి లేకుండా చేయడం డెవలప్మెంటా? కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి డెవలప్మెంట్ అభివృద్ధి ముసుగులోనే వీళ్ళు మన బతుకులు నాశనం చేస్తారు, మన జీవనాధారాన్ని నాశనం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం రాజ్యాంగం ప్రతి మనిషికి బతికే హక్కు ఇచ్చింది. రాజ్యాంగము ప్రతి మనిషికి బతికే హక్కు ఇచ్చింది తప్ప చంపే అధికారం హక్కు ఇవ్వలేదు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మనల్ని తిండి లేకుండా చంపుతుంది, ఊరు లేకుండా చంపుతుంది, చెట్లు ఫలసేన లేకుండా చంపుతుంది, అడవులని ముంచితే మనమేం బతుకుతాం? కాబట్టి ఆదివాసులకు ఏటీఎం అంటే, ఆదివాసుల ఏటీఎం ఏది? అడవి. ఎంత నిరుపేద అయినా, ఎంత పేదవాడైనా సరే ఈ అడవి ఆధారం చేసుకునే బతకగలుగుతుంది. అడవి ఉంది కాబట్టే ఈ ముగ్గురు తల్లులు ఉన్నారు కాబట్టి ఇంతకాలం మన జాతులు ఇక్కడ బతికి ఉంది. ఈ ముగ్గురు తల్లులు తోడు మనకు లేకపోతే మన బతుకులేదు. ఇప్పుడు దీన్ని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు అమ్మకాన్ని పెట్టాడు. ఈ కొండల్ని పిండి చేయడానికి, తవ్వడానికి, సంపద ఎత్తుకుపోవడానికి, మనం నీళ్ళు లేకుండా చేయడానికి ఎవరు వస్తారు? ఇప్పుడు ఆ రోజు చరిత్రలో పాండవులు వచ్చారు, శ్రీరాముడు వచ్చారు, చాలామంది వేటకు రాజులు వచ్చారు. కానీ ఇప్పుడు ఎవరు వస్తున్నారు అడవిలోకి? అదానీలు, అంబానీలు వస్తారు. అదానీ అయినా అంబానీలైనా ఎవరినైనా అడ్డుకోవడానికి ఏంటి? మన దగ్గర ఏమున్నాయి? తుపాకులు లేవు. తుపాకులు అడ్డుకోగలమా? సాధ్యం కాదు. ఏముంది? విల్లు బాణాలు ఉన్నాయి మన దగ్గర, దాంతో అడ్డుకోగలమా? అడ్డలేవు. కానీ ఇక్కడ గ్రామ సభకు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలతోనే మనం అడ్డుకోగలం. మీరు ఆ రోజు ఈ గ్రామ సభకు ఉన్నటువంటి అధికారుల ద్వారా అంటే మీరు గ్రామ సభలు పెట్టి ఈ భూమి మేము ఇవ్వమని చెప్పుంటే ఈరోజు పోలవరం డాము ప్రారంభోత్సవం అయి ఉండేది కాదు. దాన్ని శంకుస్థాపన చేసి ఉండేవారు కాదు, ఇంత నష్టము జరిగేది కాదు. చట్టం మీద అవగాహన లేదు, దానివల్ల మనకి నష్టం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మనం ఏం చేయాలంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం మీద అవగాహన చేయడం కోసం, ఈ చట్టాల మీద మీకు అవగాహన తెలియజేసి, తర్వాత మీకు సరైన దారిలో నడిపి మీ హక్కులు మీరు కాపాడుకోవాలి, మన ప్రాంతం మనం కాపాడుకోవాలి, మన సంపద మనం కాపాడుకోవాలి, మన బతుకులు నిలబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే ఈ జాతీయ ఆదివాసీ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేసాం. దానికి మనకు సలహాదారులుగా ఒక డాక్టర్ పూర్ణచంద్రరావు గారు,
ఆయన ఎవరో తెలుసా మీకు? డీజీపీ గారు, అంటే పోలీస్ బాస్, పోలీస్ ఆఫీసర్. ఆయన రాష్ట్రం అంతటి కూడా పెద్ద పోలీస్ అధికారి. ఇప్పుడు ఉన్నారు కదా డీజీపీ గారు, అటువంటి పోస్టర్. మరి అటువంటి పదవి నిర్వహించినటువంటి వ్యక్తి మనకు మన భూములు కాపాడుకోవడానికి, మన హక్కు కాపాడుకోవడానికి, మన బతుకు నిలబెట్టుకోవడానికి మనతో ఈరోజు మన రాజమండ్రి వచ్చారు. చాలా ప్రాంతాల్లో ఆయన తిరుగుతున్నారు. అదేవిధంగా పరంజ్యోతి గారు, ఆయన మనకు సలహాదారులుగా ఉండి న్యాయ సలహాలు అందిస్తూ మీ వెనకాల ఉన్నాం, మీరు ముందు నడవండి అని చెప్పి మాకు తోడుగా వాళ్ళు ఉన్నారు. అదే తర్వాత పివి రమేష్ గారు మీకు ఇక్కడ పిఓ చేశారు. మన ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు చేసి మన చట్టాలు ఇవన్నీ కూడా అమలు చేశారు. ఆయన అమలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు. ఆయన కూడా రావాల్సింది. ఇవాళ ఆయన విదేశాల్లో ప్రయాణంలో ఉండడం వలన, క్యాంపులో ఉండడం వలన రాలేదు. తర్వాత ఆ రోజు తెలంగాణలో మన పెద్ద ఆయన చంద్రలింగేశ్వర గారు 85 సంవత్సరాల వయసులో ఈరోజు మన హక్కులు కాపాడడం కోసం ఆయన కష్టపడుతున్నారు. ఆయన మొన్ననే తెలంగాణలో మంచి సెమినార్ ఏర్పాటు చేశారు. ఆ సెమినార్లో మనకు పివి రమేష్ గారు వచ్చారు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారు వచ్చారు, చంద్రకుమార్ గారు వచ్చారు. ఆ తర్వాత ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు, చిరంజీవులు గారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అంటే వీరందరూ మనకు ఎందుకు సహకారం చేస్తున్నారంటే వారికి సమస్యలు ఉన్నాయి, మనకు సమస్యలు ఉన్నాయి. అంటే సమస్యలు ఉన్నోళ్ళు ఎవరు అంటే మన ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, క్రైస్తవులు, ముస్లిం మైనారిటీస్. అంటే 100కి 90% మంది సమస్యలతో బాధపడుతూ బతుకుతున్నారు. కాబట్టి మన కష్టాలకి వాళ్ళ తోడు, వాళ్ళ కష్టాలకి మనం తోడు, ఒకరికొకరు మనం సహకరించుకొని వెళితే అప్పుడు ఈ కమ్మారెడ్ల గవర్నమెంట్ మనం చెప్పిన మాట వినడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన బలం తక్కువ, మన బలం ఉందా? ఆదివాసులంతా ఒక దారిలో ఉన్నామా? ఒక ఊర్లోనే ఉన్నాం. కానీ వాడు 30 గడుపులు ఉంటే ఎవరి దారి వాళ్ళదే. ఎందుకు? కులాల వారిగా విడిపోయాం, దేవుడి పేరుతో విడిపోయాం, మతం పేరు మీద విడిపోయాం, ఇంకా సంఘాల పేరు మీద విడిపోయాం, సంఘాలు మళ్ళీ కుల సంఘాల పేరు మీద విడిపోయాం. ఎక్కడ ఆదివాసులు? జై ఆదివాసి అంటే ఆదివాసులకు గోసి కూడా లేదు. ఆడ గోసి కాలిపోతుందా? ఇలా చూస్తుంటాడు, గోసి కాలిపోతుంది అంటాడు, కానీ గోసి ఆర్పే ప్రయత్నం ఎవడు చేయడం లేదు, కలిసి ప్రయత్నం చేయడం లేదు. ఆ విధంగా అందుకని ఈ సంఘాలన్నిటికి కూడా మొత్తం ఐక్యం చేసి వీళ్ళందరినీ కూడా ఒక దారిలో నడిపించి ఈ సంఘాల యొక్క సహకారం తీసుకుని, మరి మన మేధావుల యొక్క సహకారం తీసుకుని జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బలమైనటువంటి నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని మనం కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ జాతీయ ఆదివాసీ సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన హక్కులు కాపాడుకోవడానికి, తర్వాత మన సంస్కృతి కాపాడుకోవడానికి, మన కల్చర్ నిలబెట్టుకోవడానికి. ఇందరూ అడిగారు కదా సార్, ఏంటి దేవుళ్ళు, మన దేవుళ్ళు ఏమయ్యారు? మన దేవుడి ప్లేస్లో బినామీ దేవుళ్ళు వచ్చాయి. కింద నుంచి నాన్ ట్రైబల్స్ ఎలా వలస వచ్చి మనల్ని ఇక్కడ రాజకీయంగా అన్ని విధాలు డామినేట్ చేస్తున్నారు, చట్టాలు అతిక్రమిస్తున్నారు, మన భూములు లాక్కుంటున్నారు, భూముల నుంచి మనల్ని పరాయి వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా దేవుళ్ళకు కూడా మన దేవుళ్ళని పక్కన పెట్టి ఆ దేవుళ్ళ ఇంట్లో చొరబడిపోయారు. వాళ్ళు చొరబడినట్టే దేవుళ్ళు కూడా కింద నుండి వచ్చి చొరబడిపోయారు. దానివల్ల ఏమిటి? దేవుడి కోసం కొట్టుకుంటున్నాం, విడిపోయింది తప్ప మన హక్కుల కోసం మనం కొట్లాడటం లేదు, ఆలోచన లేదు, నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు. అందుకబట్టి మిత్రులారా, ఇప్పుడు ఈ మన ముంపు సమస్య చాలా పెద్దది, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఒకసారి మేము దేవిపట్నం మొన్న పర్యటనకు వచ్చినప్పుడు 1 గంటకు బయలుదేరి మేము రావులపాలెంకి వెళ్తాం సార్. వెళ్ళినప్పుడు తెల్లవారుతుంది, తెల్లవారిన తర్వాత పొద్దున్న పని చేసి మళ్ళీ తిరిగి వచ్చేసరికి మళ్ళీ 12-1 గంట అవుతుందని చెప్పారు. ఇది డెవలప్మెంట్ అంటే, ఇది అభివృద్ధేనా? అంటే ఇక్కడ ఏం జరిగింది? భూములకు యజమానులకు ఉన్నటువంటి వాళ్ళు, గ్రామాలకి యజమానులుగా ఉన్నవాళ్ళు, ఒక చెట్టుకు యజమానులుగా ఉన్నటువంటి వ్యవసాయ ఆదాయాలకు యజమానులు ఉన్నటువంటి వాళ్ళని దినకూలీలుగా మార్చేశారు. ఇది చాలా అన్యాయం. కాబట్టి అన్యాయాన్ని మనం అడ్డుకోవాలి. మన పూర్వం మన యొక్క బతుకు మనం నిలబెట్టుకోవాలనుకుంటే పోలవరం ప్రాజెక్టు
ప్రాజెక్టు నుండి పారే నీరు ఏ ప్రాంతాల్లో అయితే నీరు పారుతుందో ఆ ప్రాంతాల భూములు అది అడుగుదామా, లేదంటే వాడిచ్చి 5 లక్షలు 10 లక్షలు అడుగుదామా? అది ఇవ్వాలి. దానికంటే ప్రధానంగా ఆ ప్రాజెక్టు పరిధిలో భూములు మనకు ఇవ్వాలి. అక్కడైతే 50 లక్షలు ఎంత ఉంటుంది, ₹1,00,00,000 ఉంటుంది. తర్వాత ఇంకో అన్యాయం ఏమిటంటే కాలువలు ఉన్నాయి కదా, పోలవరం కాలువలు తవ్వినప్పుడు ఎకరం భూమి పోతే ₹1,00,00,000 ఇస్తుంది. ఇక్కడ మనకు మొత్తం భూమి పోయింది, అడవులు పోయింది, ఊరు పోయింది, అన్నీ పోయింది కదా. మనకు ఎంత ఇస్తున్నారు? ₹1,00,000. మరి 10 లక్షలు సరిపోతుంది? అది కాదు కదా. అంటే కాలువ ₹1,00,00,000 ఇచ్చినప్పుడు కాలువ తవ్వకాడానికి భూమి పోతే దానికి ₹1,00,00,000 ఇస్తున్నప్పుడు మనకెంత ఇవ్వాలి? మరి అమరావతి రైతులకేమో అక్కడ భూమికి బదులు భూమి ఇచ్చారు, భూమి డెవలప్మెంట్ చేశారు, తర్వాత ప్రతి సంవత్సరం 30,000తో డబ్బులు ఇస్తున్నారు, ఆ తర్వాత పెన్షన్ కూడా ఇస్తున్నారు. మనకేది ఏమీ లేదు. ఎందుకు ఇవ్వడం లేదు అంటే మనకి ఇంతవరకు కూడా అడగడం లేదు. మేము మొన్న గ్రామాల సర్వేకి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, ఏంటి ఇన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయి, ఇక్కడ నాయకులు లేరా అనేది మా ప్రశ్న. మా కోసం ఎవరు పట్టించుకోవడం లేదనేది బాధితుల ప్రశ్న. మరి అందులో ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నాయి, చాలామంది నాయకులు ఉన్నారు కదా. ఏమయ్యారు వీళ్ళు? కాబట్టి ఇప్పుడు మాకెవరు లేరు, మీకు మీరే నాయకులు, మీ సమస్య మీరే నాయకత్వం వహించాలి. ఆ విధంగా మిమ్మల్ని నాయకులు తయారు చేయడం కోసమే, మీ నాయకత్వం మీ సమస్య పరిష్కారం చేయడానికి మేము మీకు అండగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ సంఘం అనేది జాతీయ స్థాయిలో పెట్టడం జరిగింది. ఈ జాతీయ స్థాయిలో పనిచేయడం, రాష్ట్ర స్థాయిలో కూడా జాతీయ సమస్యలు, రాష్ట్ర స్థాయి సమస్యలు కూడా పనిచేయడానికి ఈ సంఘం పనిచేస్తుంది. దానికి మనకు ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క సహకారం మనకుంది, వాళ్ళ సలహాలు మనకున్నాయి, మనకు అండగా వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా వాళ్ళ యొక్క అందరి సహకారం తీసుకుని మన అందులో భాగంగా బీసీ సమన్వయ కమిటీ మన మహేంద్ర గారు, ఆయన బీసీ సమన్వయ కమిటీ, ఆయన బీసీ సామాజిక వర్గ కమిటీ ఎందుకు వచ్చారు అంటే, ఇప్పుడు బీసీలకి సమస్యలు ఉన్నట్టే ఎస్టీలకి సమస్యలు సార్ చెప్పారు ఇందాక.